హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా, నార్మల్ దోశనే కదా నువ్వు చూపించేది, రెగ్యులర్గా కదా అని అనుకోవచ్చు. కాదు, ఇది వచ్చేసి కొంచెం మిల్లర్స్ తోటి దోశ వెరైటీగా ట్రై చేసిన, కానీ బాగుంది టేస్ట్ మాత్రం. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా దోశ ట్రై చేస్తే మాత్రం టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్కి చాలా బాగుంటుంది. ఏంటబ్బా అని అనుకున్న మిల్లర్స్ దోశ అని. నార్మల్గానే మనం దోశకు నానబెట్టినట్టు మినపప్పు, కొన్ని బియ్యం, యాక్చువల్లీ బియ్యం క్వాంటిటీ నేను చాలా తక్కువ తీసుకున్నా. దాని బదులు కొంచెం కందిపప్పు, కొన్ని పల్లీలు, కొన్ని బఠానీ ఉంటాయి కదా, మనం పచ్చి బఠానీ కాకుండా ఇట్లా నార్మల్గా ఉంటాయి కదా, ఆ బఠానీ తీసుకొని మనం దోశకి ఎట్లా నానబెట్టుకున్నామో అట్లే నానబెట్టి జస్ట్ బ్యాటర్ ఇట్లా మిక్సీ పట్టేసి జస్ట్ దోశ వేయడం. నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈసారి మాత్రం నేను మాత్రం కొబ్బరి చట్నీ అయితే అస్సలు చేయలేదు, పల్లి చట్నీ ట్రై చేసిన. ఎందుకు ఈ మధ్య కొబ్బరి చట్నీ అంటే ఇంట్రెస్ట్ అనిపించలేదు, పల్లి చట్నీ చేసిన. ఈ పల్లి చట్నీ ఇట నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కొబ్బరి చట్నీ తిని తిని టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది పల్లి చట్నీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ పల్లి చట్నీ ఇట. కావాలంటే చెప్పండి, వీడియో పెట్టేస్తా పల్లి చట్నీ ఇట్లా అనేది. కానీ పల్లి చట్నీ అనుకుంటాం కానీ అది ఈట కొంచెం సింపులే. మనం దాంట్లో అయితే మాత్రము కొంచెం కారం పొడి, పచ్చికాయలు ఉంటాయి, అవి కాకుండా కొంచెం ఎండుమిరపకాయలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కావాలంటే ఎప్పుడు మాత్రం వీడియో మాత్రం కంపల్సరీ పెడతా. దోశ అయితే అదిరిపోతుంది కదా, చూస్తుంటే టెంప్టింగ్ ఉంది. మనం బయట తెచ్చుకున్న దోశ అయితే మాత్రం ఒకటి తెచ్చుకుంటాం, మ్యాక్సిమం ఒకటి తినాకనే ఫుల్ అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి దోశలు అయితే మాత్రం 3-4 అనేది కంపల్సరీ తినబుద్ధి అవుతుంది. ఇంకా మనకి హెల్త్కి గీట చాలా మంచిది. ఇంకా దోశ వేస్తుంటే మాత్రం స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు తినవచ్చు. ఎందుకంటే మనం దీంట్లో కొంచెం రైస్ అనేది తగ్గించినాం కదా, దాని బదులు మనం మిల్లెట్స్ వేసుకున్నాం. ఆ పప్పులు ఈ పప్పులు అన్నీ వేసుకున్నాం. మన ఇష్టం, ఇంట్లో ఉన్న ఏ పప్పులు ఇటు వేసుకోవచ్చు, అంటే పెసరపప్పు అవి ఇటు వేసుకోవచ్చు. దాని బదులు మనం, నేను అంటున్నా కదా, బియ్యం బదులు మనం ఏ పప్పులైనా కానీ ట్రై చేయొచ్చు. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా, ఇట్లా మనకు వేడివేడి దోశలు వేసిస్తుంటే భలే ఉంటుంది. కావాలంటే ఎప్పుడు పల్లి చట్నీ వీడియో పెడతాను కదా, ఎంత బాగుందో. ఈసారి మాత్రం నానబెట్టేటప్పుడు కంపల్సరీ వీడియో పెడతా. ఇదే అని కాదు, ఇంకా ఇంకా తైద పిండితోటి మనం ఈట ఇడ్లీలు చేసుకోవచ్చు. తైదలతోటి ఈట ఇడ్లీ దోశలు ఈట వేసుకోవచ్చు. నేనైతే ఇంతకుముందు ట్రై చేసిన, భలే ఉంది తైదలతోటి ఈట. ఇప్పుడు తింటుంటే మాత్రం ఒక్కొక్క బుక్క తింటుంటే మాత్రం స్మెల్ అయితే గుమాయిస్తుంది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.